నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే. రాజకీయాలు చూసుకుంటే రాజకీయాల్లో ఉద్దండులు చాలామందిని చూస్తూ వస్తుంటాం. అదేవిధంగా ఇండియాలోనే ఒక సరికొత్త ఏమంటారు అనమాట రాజకీయాలు నేర్పింది కావచ్చు. దానికి ఇప్పుడు మనం బాగా వింటున్నటువంటి ఒక మాట ఏంటంటే విలువలు విశ్వసనీయతలు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చేది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి ఆయన బర్త్డే తరఫున మీ ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? మొదలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ప్రస్తావించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే నాకైతే ఏం గుర్తొస్తుందంటే, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ద పొజిషన్, ఇట్ ఈజ్ అబౌట్ విషన్. ఇది గుర్తొస్తుంది నాకు. ఈ మాటతో ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 11 సీట్లకు పరిమితమైన ఒక రీజనల్ పార్టీ నాకు అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా పదవిస్తేనే అసెంబ్లీకి వస్తా, లేకపోతే రాను. నేను చెప్పింది వాస్తవమే కదా? ఖచ్చితంగా. ఇంకొక ఎమ్మెల్యే కొడాలి నాని ఏదో సందర్భంలో విలేకరులు అడిగితే, నాకు ఇప్పుడేం జాబ్ లేదు కదా, జాబ్ ఏం తీసేశారు కదా, అందుకే నేను యాక్టివ్గా లేనన్నాడు. అంటే ఈ రెండు సంఘటనలు ప్రధానంగా ప్రస్తావిస్తే, అంటే రాజకీయం అంటే పదవి ఉంటేనే రాజకీయం అని అనుకుంటున్న నేతలు ఉన్న ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పొజిషన్స్, ఇట్ ఈజ్ అబౌట్ విషన్. రెండో అంశం, ఒక విజనరీగా, ఒక స్ట్రాటజిస్ట్గా, ఒక CEO ఆఫ్ ద స్టేట్గా, ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా భారతదేశంలో ఎవరన్నా ఉన్నారా అని క్వశ్చన్ అడిగితే 1 మార్క్ బిట్ క్వశ్చన్ ఎవరైనా చెప్పేది చంద్రబాబు నాయుడు గారి పేరు. ఇంకొక అంశం, గతంలో ప్రధానమంత్రి పదవికి కూడా అవకాశం వస్తే, అవసరం లేదు ఈ రాష్ట్రం మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి, డెవలప్మెంట్ నాకు ఫోకస్ పాయింట్, ప్రయారిటీ ఆంధ్ర రాష్ట్రం అని దాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరీ ముఖ్యంగా ప్రస్తావన మనం ఒకసారి చూసినప్పుడు, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీ రామారావు గారు ఒక నినాదం తీసుకొని తెలుగుదేశం పార్టీని పెడితే, ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ఇన్ని సంవత్సరాలు నడిపించటం అనేది చిన్న విషయం కాదు. పార్టీని ఇంకా ముందుకు స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. 75 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే, ఆయన ఒక ఇంజనీరా, ఒక డాక్టరా, ఒక సైంటిస్టా, ఒక ఎక్స్పర్టా, ఎకనమిస్టా అని అన్ని రంగాల్లో, ఒక IT ఇంజనీరా అని అన్ని అంశాల్లో మనకంటే ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించుకొని మాట్లాడుతున్న సందర్భం. ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి, గతంలో IT విప్లవానికి ఒక రకంగా రాజీవ్ గాంధీ అప్పట్లో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఐటీలో ఒక వినూత్నమైన విప్లవం తీసుకొచ్చిన మాట వాస్తవం. అంటే ఆయన ఇన్ని స్కీమ్స్ పెట్టాడు, ఇంతమందికి బెనిఫిట్ అవుతుందని జనరిక్గానే మాట్లాడకుండా ప్రధానమైన అంశాలని, టైం కన్స్ట్రైంట్ కాబట్టి ప్రస్తావిస్తున్నాం. ఐటీలో ఆయన తీసుకొచ్చిన విప్లవాల వల్ల ఈరోజు ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో ఇంటికి 2-3 వేరే కంట్రీస్లో సెటిల్ అయి ఉన్నారు. దాని ద్వారా కుటుంబాలు బాగుపడ్డాయి, విలేజెస్ బాగుపడ్డాయి, సమాజం డెవలప్ అయింది. దానికి కారణం ఆయన ఆ రోజుల్లో ఆయన ప్రస్తావించిన ఐటీ అంశం కాదా? ఐటీ అని అన్నాను కాబట్టి కనెక్టెడ్ టాపిక్. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కాకముందు 1994 ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 450 crores. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, పరిపాలించిన తర్వాత 5 సంవత్సరాలు సమైక్య ఆంధ్ర, నేను చెప్పేది అదే సేమ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 26,000 crores. ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ అగైన్ ఇదే ఐటీకి సంబంధించింది. అప్పట్లో ఎంప్లాయీస్ 19,000. మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,60,000. అప్పట్లోనే జిఎస్డిపి గ్రోత్ 11.66%. అంత జిఎస్డిపి గ్రోత్ అంటే చిన్న విషయమా? అంటే వీటన్నిటికీ కారణం ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఈ ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ హైదరాబాద్ రావటంలో కానీ, ఇంటికి 1-2 విదేశాల్లో సెటిల్ అవ్వటం కానీ, ఈ విప్లవానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు, ఎవరేమన్నా కాదన్నా. ఇప్పుడు ఆయనకున్న విజన్ అటువంటిది. ఈరోజు మనం ఈరోజు గురించి ఆలోచిస్తాం, ఆయన వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 50 years ఆలోచిస్తారు. అందుకే ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ 2047 మనకు అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అటువంటి విజనరీ ఆయన. అటువంటి విజనరీ కాబట్టే
సరే అన్ని స్కీమ్స్ అన్నీ చాలా పెట్టారు గొప్పగా అని జనరిక్గా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈయన పెర్ఫార్మెన్స్ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కనుక మనం గమనించినట్టయితే, ఒకటి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత నాయుడు డే ఇన్ హిజ్ ఆనర్ అని గవర్నర్ ఆఫ్ ఇలినాయిస్ ఇచ్చారు. సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ ఆఫ్ మ్యాగజైన్ ఇచ్చారు. ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలేనియం ఇండియన్ టుడే ఇచ్చారు. తర్వాత ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కార్ ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ వాళ్ళు ఇచ్చారు. ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డ్ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. గోల్డెన్ పీకాక్ అవార్డ్ చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు, అది IOD 2017లో ఇచ్చారు. గ్లోబల్ అగ్రికల్చర్ పాలసీ లీడర్షిప్ అవార్డు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ 2018లో ఇచ్చారు. ఇన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఆయనకి ఇవ్వటం కూడా పెద్ద విషయం అని నేను అన్నగానే ఆయన కృషికి, ఆయన పెర్ఫార్మెన్స్కి, ఆయన కంట్రిబ్యూషన్ టు ద పీపుల్ ఆఫ్ బోత్ ద తెలుగు స్టేట్స్ ఆయన అర్హుడు. సో ఈ విధంగా ప్రజల్లో మరీ ముఖ్యంగా ఈనాటి యువతరానికి ఆయన ఒక స్ఫూర్తిప్రదాయకమైన వ్యక్తి అని చెప్పక తప్పదు. ఎందుకంటే 75 ఇయర్స్ ఏజ్లో ఆయన ఎన్ని గంటలు ఏ విధమైన వ్యూహంతో విజన్తో పనిచేస్తున్నారో అది కదా మనం అందరం నేర్చుకోవాలా, అది కదా మనకి ఇన్స్పిరేషన్. అటువంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండటం వల్ల గ్రోత్ పర్సంటేజ్ మనం చూసినట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,67,000 ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 monthsలో 2,68,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగింది. 1,237 ఉన్న పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 1,347 పెరిగింది 10 monthsలో. స్టేటు డెవలప్ అవుతుంది అనటానికి ఇవన్నీ ప్రామాణికాలు. అంటే ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని లేదా గతంలో సమైక్య ఆంధ్రాన్ని ఒక అద్భుతమైన డెవలప్మెంట్లో తీసుకు వెళ్ళగలిగాడు అంటే అది ఆయన విజనరీకి నిదర్శనం. ఇప్పుడు ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునర్జీవనం పోస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. డెవలప్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఇండస్ట్రియల్ జనరేషన్ కానీ ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంత విజనరీ ఉండటం అనేది మన అదృష్టం. అందరూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. సార్, ఇక్కడ ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ఒక రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి అనుకోవచ్చు, రాష్ట్రానికి ఆయనకు సంబంధించినటువంటి ఒక అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర పరిధిలో ఉంటారు, లేదంటే ఆ దేశంలో మాత్రమే ఉంటారు. కానీ ఎప్పుడైతే అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పూర్తి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల నుంచి అయితే ఆ యొక్క రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది అక్రమమైన అరెస్ట్ అని చెప్పేసి నిరసనలు కానీ, దీక్షలు కానీ. ఇలాంటిది ఎప్పుడన్నా చూసారా సార్? ఎందుకంటే మీరు చాలామందిని చూసుండవచ్చు రాజకీయ నాయకుల్ని. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎప్పుడన్నా చూసారంటే ఏం చెప్తారు? నాకు తెలిసి చాలామంది రాజకీయ నాయకులు మన ముందు మనం చూస్తున్నాం. ఆ ఏరియాకి, ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి లేదా కొంతమంది భారతదేశం వరకు కూడా విస్తృతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు మాత్రం ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలకు తెలియవచ్చింది. భారతదేశానికి పరిమితమైన మనిషి కాదు అతను. అన్ని కంట్రీస్లో పెద్ద ఎత్తున ఉద్యమం, అన్ని కంట్రీస్లో. అంటే అన్ని కంట్రీస్లో ఈయనకి అభిమానులు ఎందుకు ఉన్నారు అని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఈయన ఆంధ్రప్రదేశ్ లేదా సమైక్య ఆంధ్ర డెవలప్మెంట్ కోసం అన్ని కంట్రీస్ తిరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం, ఇండస్ట్రీస్ని స్టేట్కి తీసుకురావడం కోసం ప్రయత్నించిన సందర్భం ఒకటి. రెండోది, మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నట్టుగా ఐటీ విప్లవం ద్వారా అన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు విదేశాల్లో స్థిరంగా బాగా సెటిల్ అయ్యారు. వీటందరూ కూడా ఈయన్ని అభిమానించే వ్యక్తులే కదా. వాళ్ళ అభివృద్ధికి, తద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతున్న ఈ వ్యక్తికి అభిమానులు ప్రపంచం అంతటా ఉండటం అనేది గొప్ప విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మన లియో ఛానల్ తరఫున కూడా బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.